జనవరి 3, 2026 రాత్రి 2 గంటల సమయంలో వెనిన్జులా రాజధాని అయిన కారకాస్పై అమెరికా దాడి చేసింది. వెనిన్జులా అధ్యక్షుడిని కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే తెల్లవారుజామున రాత్రిపూట బాంబులు పడ్డాయి. కారకాస్ నగరంలో కరెంట్ సప్లై అనేది ఆగిపోయింది. సైనిక స్థావరాలను కూడా పూర్తిగా కాల్చేశారు అండ్ విమానాశ్రయంపై కూడా దాడి చేశారు. అధ్యక్ష భవనమైన ప్యూర్టెట్యూనాను ముట్టడించి ఆ దేశ ప్రెసిడెంట్ అయిన మడూరో మరియు అతని భార్యను కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ ఘటన తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమని ప్రకటించారంటే, మేము వెనిన్జులా అధ్యక్షుడు నికోలస్ మడూరోను బంధించాము అని. మడూరోను న్యూయార్క్ తీసుకెళ్లి విచారించడం జరుగుతుంది. అసలు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారనే విషయం గనక మనం మాట్లాడుకుంటే, అతన్ని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేశారు. ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ట్రంప్ ఇంకేమని వెల్లడించారంటే, మేము వెనిన్జులా దేశాన్ని నడుపుతాము, దానికి తగిన ప్రభుత్వం వచ్చే వరకు అని ప్రకటించారు. ఇకపోతే వెనిన్జులా స్పందన ఎలా ఉందంటే, వైస్ ప్రెసిడెంట్ అయిన డెల్సీ రోడ్రిగ్ ఏమన్నారంటే, ఇది సైనిక దురాక్రమణ, మడూరోను వెంటనే విడుదల చేయండి అని కోరారు. అండ్ ప్రభుత్వానికి మడూరో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు అండ్ అసలు అతను జీవించి ఉన్నాడా లేదా ఒక ప్రూఫ్ కావాలని కోరారు. ప్రపంచం యొక్క స్పందన ఎలా ఉంది దీనిపైన అంటే, రష్యా మరియు క్యూబా దేశాలు ఏమన్నాయంటే, ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా తెలుస్తుంది అని అన్నారు. అండ్ కొలంబియా, మెక్సికో కూడా దీన్ని తీవ్రంగా ఖండించాయి. ఇకపోతే యునైటెడ్ నేషన్స్ సెనేటర్ మార్క్ వార్నర్ ఏమడిగారంటే, ఇంత పెద్ద దేశం, ఒక అగ్రరాజ్యమైన యుఎస్ఏ ఒక చిన్న దేశ పాలకుడిని ఇలా బంధించొచ్చా అని ప్రశ్నించారు. అసలు ఎందుకు ఈ దాడి చేశారు? మడూరో 2024 ఎలక్షన్స్ లో మోసం చేశారని అండ్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా పాలు పంచుకున్నాడని అమెరికా ఆరోపణలు. ఇకపోతే ట్రంప్ ఏమంటున్నారంటే, వెనిన్జులా యొక్క చమురు వ్యాపారం ఏదైతే ఉందో అది అమెరికా కంపెనీలు చేస్తాయని చెప్తున్నారు. అండ్ ఇది దశాబ్దాలలో లాటిన్ అమెరికాలో అమెరికా చేసిన ఒక అతిపెద్ద జోక్యం అని కూడా చెప్తున్నారు. పరిస్థితి అయితే ఇంకా స్పష్టంగా లేదు. మడూరో న్యాయస్థానంలో అయితే హాజరు కావాల్సి ఉంది. సో ప్రపంచం దీన్ని ఎలా స్వీకరిస్తుందో చూడాలి. అండ్ మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ మరిన్ని ఇలాంటి జియో పొలిటికల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.